వచ్చాము, కానీ నిజానికి తెలుగు మాటే. మనకు తెలుగు భాషకు కాస్త దూరంగా జరుగుతున్న రోజుల్లో తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా అర్థమయ్యే రోజులు వచ్చాయి. కాబట్టి కొన్ని తెలుగు మూలపడిపోయిన తెలుగు మాటల్లో ఇది కూడా ఒకటి. కిలారి అనే మాటకు అర్థం ఏంటంటే, పల్లెపట్టుల్లో ఎవరైనా దేవుడికి మొక్కుబడిగా చేసుకున్నప్పుడు ఒక గొర్రె పిల్లలు కానీ మేకపోతులు కానీ దేవుడికి వదిలేస్తారు. అలాగా ఈవెన్ దేవర అనే మాట కూడా వినిపిస్తుంది, దేవర దుర్మ లాంటి మాట కూడా వినిపిస్తుంటాయి. అలాగా మేకపోతులు కానీ గొర్రెలు కానీ వదిలేసిన తర్వాత అలా వదిలివేయబడ్డ దాన్ని సంరక్షించడానికి వదులుతారు. ఆ సంరక్షణ బాధ్యతను తీసుకునే వాళ్లను కిలారి అని పిలుస్తారు. అంటే ఒక రకంగా పవిత్రమైన వృత్తి లాంటి వ్యవహారం. క్రమక్రమంగా గొర్రెలను కాసుకునేవాళ్ళు, కపలా కాసేవాళ్ళు కూడా కిలారిని పిలవడం తయారైంది. మండ్య జిల్లాలో కిలారి అనే ఒక ఊరు ఉంది, మహారాష్ట్రలో కూడా కిలారి అనే ఊరు ఉంది. అండ్ నవలలో ఒక వ్యక్తి మాట్లాడతాడు, కోలార్ అనే మాట కూడా కిలారి నుంచే వచ్చిందేమో అని నవలలో ఒక వ్యక్తి ద్వారా శేషుడు చెప్పిస్తాడు. సారీ, శేషుడు అంటే నాగశేషుడు, నేను శేషుడు పిలుస్తుంటాను ఆప్యాయంగా. డాక్టర్ బి నాగశేషుడు చెప్పాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే నవల. అనంతపురం మాండలికంలో రాయబడిన నవల ఇది. నిజానికి మాండలిక రచన చేయడం చాలా కష్టమైంది. మామూలు రోజువారీ మాటలు మాట్లాడచ్చు, ఇంగ్లీష్ మాటలు తగులుతుంటే హాయిగా మాట్లాడచ్చు, కానీ ఒక పల్లె పట్టుల్లో సహజ వాతావరణాన్ని చిత్రించడం చాలా కష్టం. స్లాంగ్ అంటుంటారు, యాస అంటుంటారు. ఈ యాసను పట్టుకోవడానికి మనిషి చాలా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఏపుదార్ అనబడే నవల ఈ నవలకు ఒక పీఠికలాగా పనికొస్తుంది. అది చదివాక ఇది చదివితే ఆ సాంస్కృతిక నేపథ్యం అర్థమవుతుంది. గొర్రెల బొత్సు నుంచి దారంలాగా ఉన్నిలాగా తీసుకుని కంబళ్ళు నేసి అమ్ముకునే వృత్తి ఉన్న వాళ్ళ గురించి ఈ రెండు పుస్తకాలు మాట్లాడతారు. నిజానికి చాలామంది కన్ను పడని వృత్తులు ఇవన్నీ. ఎవరైనా కొత్త నవల రాశారంటే కాస్త ఫ్యాంటసీ కలిసిందో, లేదా ఒక రొమాంటిక్ టచ్ ఉన్నదో, లేదా క్రైమ్ బేస్డ్గా ఉన్నదో రాస్తే కాస్త జనం మధ్య పాపులారిటీ ఉంటుంది. అలా ఏమీ కాకుండా ఎక్కడో పల్లెల్లో మారుమూలల్లో పడిపోయిన అంశాలను తీసుకుని అట్టడుగున పడికే జనాలు, ఆ జనాలలో ఉండే భాష మాత్రమే కాదు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవన విధానం, వీటన్నింటినీ చిత్రించాడు. ఈ రెండు పుస్తకాన్ని నేను దాదాపుగా గత 15 రోజులుగా చదువుతున్నా సీరియస్గా. ఈ పుస్తకాలు చదివి పక్కన పెట్టేశాక నాకు అనుభవం ఎలా ఉందంటే, తెల్లారినాక నిద్రలేస్తే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ సంజన, బీరప్ప వీళ్ళంతా ఎక్కడున్నారో కనపడలేదు అనిపించేలా ఉంది. అంటే పుస్తకం చదివితే చదివిన అనుభూతి కాకుండా ఆ జనం మధ్యలో బతికిన అనుభూతి కలుగుతుంది. ఆ విషయంలో ఆ మాండలికాన్ని పట్టుకోవడంలోనూ, ఆ యాసను పట్టుకోవడంలోనూ డాక్టర్ వి నాగశేషు 100%గా ఉత్తీర్ణుడయ్యాడని చెప్పాలి. ఇంకా కేవలం పరిచయం మాత్రంగా చెప్తున్నాను కాబట్టి ఎక్కువ చెప్పకుండా ఇందులోని కథాసారాంశాన్ని 2-3 వాక్యాలు చెబితే, ఒక ముందే చెప్పినట్టుగా ఈ గొర్రెల మేకల పెంపకంలో ఉన్న ఒక వ్యక్తి తన జీవితం నుంచి బెంగళూరు ప్రయాణమై తన ఉన్నత స్థితికి మారడం, ఆ మారినప్పుడు పల్లెలో కలిగిన మార్పులు, ఆలోచనలో కలిగిన మార్పులు, వీటన్నింటినీ దీనిలో సమర్థవంతంగా చిత్రించాడు. సాధారణంగా ఇట్లాంటి నవలలు రాస్తున్నప్పుడు అట్టడుగులు పడిన వ్యక్తుల గురించి, అధోలోకాల్లో ఉన్న వ్యక్తుల గురించి రాస్తున్నప్పుడు వ్యక్తిగత ద్వేషాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. వాడు అణచేశాడు, నేను కూడా అణచేస్తాం, వాడు ఒకటి చంపితే మేము 10 మందికి చంపుతాం, అలాంటి హింసకు ప్రతిహింస చేసే పద్ధతి ఇందులో ఆ విషయాల గురించి హింసకు ప్రతిహింస జవాబు కాదు అని స్పష్టంగా చెప్తాడు. అలాగే ఎవడో అణచేశాడని కాదు, ఇప్పుడు ఉన్న బతుకు గురించి రాయండి, గులాబు అన్నవి వ్యక్తుల కల్పనలు అని చెప్తాడు. ఇలాంటి సమర్థవంతమైన రచన చేసినందుకు
డాక్టర్ వి నాగశేషుడు సాంస్కృతిక తరఫున సమితి తరఫున సన్మాన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా శ్రీ విశ్వనాథ్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.